రాజకీయాల్లో వెన్నుపోటులు, నమ్మక ద్రోహులు దశాబ్దాలు గడిచినా ఇండస్ట్రీని, తెలుగు ప్రజలను వెంటాడుతూనే ఉంటాయి. నాడు సీనియర్ ఎన్టీఆర్ గారిని తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యమంత్రి పీఠం నుంచి దించినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకందరికీ తెలిసిందే. అయితే ఈ చారిత్రాత్మక తప్పిదంపై తాజాగా టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సాక్షాత్తు నందమూరి బాలకృష్ణ ముందే ఒక మైండ్ బ్లాకింగ్ బాంబు పేల్చారు. అవును, నాడు చంద్రబాబు చెప్పిన మాటలు వినే నేను అన్నయ్య ఎన్టీఆర్ని కాదనుకుని వచ్చాను, ఆయనకు ద్రోహం చేశాను అంటూ బాలయ్య ముందే ముక్కుసూటిగా తప్పు ఒప్పుకున్నారు మోహన్ బాబు. సూపర్ స్టార్ రజనీకాంత్ మోహన్ బాబును ఎలా మందలించారు అనే ఇంట్రెస్టింగ్ విషయాలు సరికొత్త కోణంలో సాగే మన కిరాక్ కబుర్లు అల్టిమేట్ స్పెషల్ థ్రిల్లర్ స్టోరీని ఇప్పుడు చూసేద్దాం రండి. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి సీనియర్ ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. పార్టీ పెట్టిన కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ₹2కే రేషన్ బియ్యం లాంటి అనేక విప్లవాత్మక మార్పులు, పథకాలు తీసుకొచ్చారు. ఇప్పటికీ రామారావు ప్రవేశపెట్టిన పథకాలే అమలు అవుతున్నాయంటే ఆయన జనం మెచ్చిన సీఎం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే సీఎంగా రాణిస్తున్న క్రమంలోనే పార్టీ అధికారమంతా లక్ష్మీపార్వతి చేతుల్లోకి వెళ్తుందని, ఇకపై ఆమె చెప్పినట్టే నడుచుకోవాల్సి వస్తుందని చెప్పి చంద్రబాబు సమక్షంలో మేజర్గా ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. ఎన్టీఆర్కి వ్యతిరేకంగా పార్టీని చీల్చి అధికారం చేపట్టారు. తనకు జరిగిన ఈ వెన్నుపోటుపై పెద్దాయన చాలా కుంగిపోయారు. ఆ తర్వాత టీడీపీ పూర్తిగా చంద్రబాబు కంట్రోల్లోకి వెళ్ళింది. నందమూరి ఫ్యామిలీ కూడా చంద్రబాబు వెంటే ఉంటూ సొంత తండ్రినే దూరం పెట్టింది. లక్ష్మీపార్వతి కారణంగా పార్టీని కాపాడుకోవడానికే చంద్రబాబు అలా చేయాల్సి వచ్చిందని బాలయ్య ఇప్పటికీ సమర్థిస్తుంటారు. కానీ అదే విషయం బాలకృష్ణ, మోహన్ బాబు మధ్య చర్చకు వచ్చినప్పుడు ఆ రోజు నాన్నగారి వెంట ఎందుకు లేరు, ఆయనకు ఎందుకు ద్రోహం చేశారు, పార్టీ ఎందుకు మారారు అని బాలయ్య ప్రశ్నించగా మోహన్ బాబు షాకింగ్ సమాధానమిచ్చారు. నిజ జీవితంలో ఎంత సక్రమంగా ఉన్నా ఏదో ఒక టైంలో సడన్ గా దెబ్బ తగులుతుందని, ఆ సమయంలో చంద్రబాబు మాయమాటలు వినే అన్నయ్య ఎన్టీఆర్ను కాదనుకుని వచ్చానని మోహన్ బాబు ఒప్పుకున్నారు. ఈ విషయం తెలిసి ఆయన ప్రాణ స్నేహితుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ఏరా అన్నయ్యకి ద్రోహం చేశావా అని మోహన్ బాబును తీవ్రంగా మందలించారు. ఆ తర్వాత రజనీకాంత్, మోహన్ బాబు ఇద్దరూ కలిసి అన్నయ్య ఎన్టీఆర్ వద్దకు వెళ్లారు. తమ వైపు నుంచి విషయం చెప్పే లోపే ఎన్టీఆర్ వారిని చూసి తీవ్ర ఆవేదనతో ఏం బ్రదర్ మీరు కూడానా అని ఒకే ఒక్క మాట అడిగారట. ఆ మాటతో ఇద్దరి నోళ్లు మూతపడిపోయాయి. ఏమీ మాట్లాడలేక అలా వచ్చేస్తామని మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబును తాను ఇది కావాలి అది కావాలని ఏదీ అడగలేదని, కానీ చంద్రబాబు ఒక పెద్ద మిస్టేక్ చేశాడని మోహన్ బాబు ఆరోపించారు. కాలం గడిచిపోయింది, అన్నయ్య వెళ్లిపోయారు. ఇప్పుడు చంద్రబాబు గురించి చెడుగా అనకూడదు, ఆయన నా బంధువు కాబట్టి బాగుండాలి, క్షేమంగా బతకాలి అని చెప్తూనే చంద్రబాబు చేసిన మోసాన్ని బయటపెట్టారు. కొద్ది రోజులకు చంద్రబాబు మోహన్ బాబుకు కనీస క్రమశిక్షణ లేదు అంటూ పార్టీ నుంచి బయటకు పంపించేశారు. ఏ మహానుభావుడైనా అన్నయ్య ఎన్టీఆర్ మోహన్ బాబుకు క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని బిరుదు ఇచ్చారో అదే క్రమశిక్షణను చంద్రబాబు ప్రశ్నించి వెలివేయడం మోహన్ బాబును తీవ్రంగా కలచివేసింది. బాలయ్య నిర్వహిస్తున్న అన్స్టాపబుల్ షోలో మోహన్ బాబు వెల్లడించిన ఈ సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నాడు ఎన్టీఆర్ కు జరిగిన అన్యాయంలో చంద్రబాబు పాత్ర ఎంత ఉందో ఆయన మాటలు నమ్మి మోసపోయానని మోహన్ బాబు చేసిన ఈ ముక్కుసూటి వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్ లో సంచలనం రేపుతున్నాయి. చంద్రబాబు అవసరం కోసం వాడుకొని వదిలేసే రాజకీయం చేశాడని, ఆనాడు అన్నయ్యను కాదనుకోవడం తాను చేసిన చారిత్రాత్మక తప్పిదమని మోహన్ బాబు బాలయ్య ముందే తేల్చి చెప్పారు. చూశారుగా, నాడు ఎన్టీఆర్ కు జరిగిన ద్రోహం వెనుక చంద్రబాబు ఆడిన మైండ్ గేమ్, మోహన్ బాబు బయటపెట్టిన ఇన్సైడ్ సీక్రెట్స్ ని. మరి చంద్రబాబు మాట విని అన్నయ్యను మోసం చేశానన్న మోహన్ బాబు వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి మైండ్ బ్లోయింగ్, నిక్కచ్చిగా నికార్సైన పొలిటికల్ అండ్ టాలీవుడ్ ఎక్స్క్లూజివ్ అనాలిసిస్ల కోసం ఇప్పుడే మా కిరా కబుర్లు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.